జర్నలిస్ట్ అడ్డాకు స్వాగతం. నమస్కారం. ఈరోజు సాక్షిలో చంద్రబాబు నాయుడు గారు 30 సార్లు ఢిల్లీ వెళ్ళి వచ్చారు, ఏమీ సాధించలేదు, మళ్ళీ ఢిల్లీ పర్యటన ఎందుకంటూ ఒక వ్యాసం రాశారు. సాక్షి రాసిన వ్యాసం మీద చర్చించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే బ్రహ్మగారు, మన జర్నలిస్ట్ అడ్డా వీక్షకులు. 30 సార్లు ఢిల్లీ పర్యటన చేసిన చంద్రబాబు, అక్కడ ప్రధాన భూమిక పోషిస్తున్న చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి సాధించింది ఏమీ లేదంటే సాక్షిలో ఒక వార్త రాశారండి. ఆ వార్తను ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? విశ్వసనీయత గల పత్రికల్ని నేను ఇంతకుముందు మీతో చెప్పా. మోడీ గారు దేశంలో అనేక పత్రికలు ప్రచురితం అయినా కూడా విశ్వసనీయత గల పత్రికలనే చూస్తాడు అని. అలాగే పాఠకులు కూడా ఏ రాష్ట్ర ప్రజలైనా విశ్వసనీయత గల పత్రికలను కానీ ఛానల్స్ని కానీ చూస్తారండి. వాళ్ళ సొంత రాజకీయ ప్రయోజనాల కోసం, వ్యాపార ప్రయోజనాల కోసం పెట్టిన పత్రికలు వాళ్ళు జనాలకు సంబంధం ఉండదండి వాటితో. ఇప్పుడు మీరు చెప్పిన సాక్షి పత్రిక కానీ, సాక్షి ఛానల్ కానీ క్విడ్ ప్రోకో డబ్బు ద్వారా వాళ్ళ కుటుంబ అవసరాల కోసం, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం పెట్టుకున్నారు. అదే కాంగ్రెస్ని వెన్నుపోటు పొడిచి అదే అంటున్నా. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి కూడా వాళ్ళు సపోర్ట్ చేయలేదండి ఆ రోజు కూడా. కేవలం వాళ్ళ కుటుంబ లబ్ధి కోసమే పెట్టారు, రాజకీయ లబ్ధి కోసమే. కాబట్టి అది అందరికీ ప్రజలకు అవసరం లేదండి. ఆ పత్రికతో వాళ్ళ సొంత ప్రయోజనాలు కాపాడుకోవటానికి మళ్ళీ అదే కూటమి ప్రభుత్వం కనుక డబ్బులు ఇచ్చి అడ్వర్టైజ్మెంట్ ఇస్తే నిస్సిగ్గుగా ముందు పేజీలోనే ఆ ప్రభుత్వం చేసినటువంటి ఘనకార్యాలన్నింటిని కూడా వేస్తారు. డబ్బుకి లోకం దాసోహం, డబ్బుకి సాక్షి దాసోహం. అది సొంత పార్టీ వాళ్ళే నిరసించారు. నువ్వు ఒక పక్కన మనం కూటమి ప్రభుత్వాన్ని ఏమి చేయలేదని విమర్శిస్తూనే నువ్వు డబ్బు తీసుకుని సాక్షి పత్రికలోను, సాక్షి ఛానల్లోనూ అడ్వర్టైజ్మెంట్లు ప్రసారం చేస్తే ఇక ప్రజల ముందుకు వెళ్ళి ఏం చెప్పాలని అడిగితే ఏం చెబుతారండి వాళ్ళు? డబ్బు ఉంటే ఒక రకం, డబ్బు లేకపోతే ఒక రకం. మళ్ళీ ఆ మర్నాడు అడ్వర్టైజ్మెంట్లు అయిపోయిన తర్వాత మళ్ళీ పాత పాటే. ఆ పత్రికకి విశ్వసనీయత ఉంటే కనుక మీరు డబ్బులు ఇచ్చినా సరే మీరు ప్రగతి సాధించట్లేదు కాబట్టి మేము వేయమని చెప్పాలి, అంతే కదండి. కానీ మరి అది ఆ పత్రికలో రాసిన వ్యాసానికి మనం పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదండి. ఆయన ఏమి వెళ్ళి వెంకటేశ్వర స్వామి బొమ్మిచ్చి శాలువా కప్పి నా మీద ఉన్న క్విడ్ ప్రోకో కేసుల్ని ఆపండి మహాప్రభు అని కాళ్ళు పట్టుకోవట్లేదు, లేకపోతే మా బాబాయ్ కేసుని విచారణకు రాకుండా మా వాళ్ళకి శిక్ష పడకుండా ఆపమని ఆయన కోరుకోవట్లేదు. ఆయన ఎప్పుడు వెళ్ళినా పారదర్శకంగా ఇక్కడ చెప్పి వెళ్తున్నాడు, అక్కడ కూడా పత్రికల వాళ్ళకి చెబుతున్నాడు. సపోజ్ వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత 11 హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్నారండి. 11:30కి హోంమంత్రి గారిని కలుస్తున్నారు. తర్వాత అది అయిపోయిన తర్వాత జలశక్తి మంత్రి సికే పాటిల్ గారిని కలుస్తున్నాడు. మళ్ళీ 3 గంటలకి అమెరికన్ ప్రతినిధుల్ని కలుస్తున్నాడు. ఆ తర్వాత వచ్చేసి నీతి ఆయోగ్ వాళ్ళని, తర్వాత ప్రధానమంత్రి సలహా మండలి చైర్మన్ గారిని కలుస్తున్నాడు. అట్లా ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్. అంతేగాని తర్వాత ఇంకోటి సిఐఐ మీటింగ్, కామర్స్కి సంబంధించి ఢిల్లీలో ఒక హోటల్లో జరుగుతున్న ఆ కాన్ఫరెన్స్లో ముఖ్య అతిథిగా పాల్గొంటున్నాడు. ఎక్కడండి ఆయన రహస్యంగా ముంచిన సముద్రం ఏముంటుంది? తర్వాత అమిత్ షా గారితో ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడాడో చెబుతాడు. గతంలో కూడా ముఖ్యమంత్రులు అందరూ కూడా చెప్పేవాళ్ళు, ఎందుకంటే వ్యక్తిగత పనుల మీద వెళ్ళింది ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రం. జగన్ తప్ప ప్రతి ముఖ్యమంత్రి చెప్పాడు. ఈవెన్ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కూడా చెప్పారు. ఇక్కడ బయలుదేరేటప్పుడు చెప్పేవాళ్ళు, అక్కడ కూడా ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే కూడా మళ్ళీ ఏపీ గెస్ట్ హౌస్ లో ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి చెప్పారు. కాబట్టి ఎవరిని మనం నిందించడానికి ఏం లేదండి. అట్లాగే అదే చంద్రబాబు నాయుడు గారు ఆ వరవడినే కొనసాగిస్తున్నాడు. ఎందుకంటే ఆయన వెళ్తుంది ప్రజల డబ్బులు పెట్టి ఢిల్లీ వెళ్తున్నాడు, కానీ ఆయన సొంత డబ్బులతో వెళ్ళట్లేదు. కాబట్టి ఆయన ప్రజల డబ్బులకి వెళ్ళిన ప్రతి పైసాకి న్యాయం చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళి సొంత కేసుల గురించో, సొంత వ్యాపారాల గురించో ఆయన ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అమిత్ షా గారితో కూడా మాట్లాడే అన్ని కీలకమైన అంశాలు ఉంటాయి. తర్వాత ఆయన ఒక ప్రధానమంత్రికి అత్యంత సన్నిహితుడు, ఏ అంశమైనా కూడా మళ్ళీ రిమైండ్ చేస్తాడు. తర్వాత జలశక్తి శాఖకు సంబంధించిన ఫండ్స్, మన ప్రాజెక్టులకు సంబంధించిన వాటి మీద ఆయనతో చర్చిస్తున్నాడు. ఆ ప్రాజెక్టులకు సంబంధించిన డిజైన్లు, మార్పులు చేర్పులు కానీ, కొత్త ప్రాజెక్టులు కానీ, తర్వాత నడుస్తున్న ప్రాజెక్టులకి నిధుల రిక్వైర్మెంట్ గురించి కానీ, తర్వాత ఇట్లాంటివి తప్ప ఇంకోటి ఉండదు. తర్వాత సిఐఏకి సంబంధించి వాళ్ళు ముఖ్య అతిథిగా పిలిచారంటేనే ఇన్ని రాష్ట్రాలు ఉన్నా కూడా మరి చంద్రబాబు నాయుడు గారిని ఆయన కూడా జాతీయ స్థాయిలో జరుగుతున్న వాణిజ్య వ్యవహారాలన్నీ కూడా మరి అవగాహన చేసుకోవాలి కదా. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో ఉండే అవకాశాలను వాళ్ళకి చెప్తాడు. చెప్పినప్పుడు మనకు విదేశీ పెట్టుబడులు ఎలా వస్తాయో జాతీయ స్థాయిలో మన పెట్టుబడిదారులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ రావాలి కదా. కాబట్టి అట్లా అవకాశాన్ని ఉపయోగించుకుంటాడు. తర్వాత ప్రధానమంత్రి సలహా మండలి చైర్మన్ని కలుస్తున్నాడు. ఆర్థిక సలహా మండలి అది.
తర్వాత నీతి ఆయోగ్ అంటే ప్లానింగ్ కమిషనే కదా గతంలో. ప్లానింగ్ కమిషన్లో కలిసినప్పుడు అన్ని అంశాలు ప్రస్తావనకు వస్తాయి. రాష్ట్రం ఇప్పుడు అనేక సర్వముఖాభివృద్ధి జరుగుతున్నాయి, అన్ని అంశాలని ఆయన అక్కడ మాట్లాడుకుని ఏ విభాగాల ద్వారా ఎంతెంత నిధులు తెచ్చుకోవాలనేది ఆలోచిస్తాడు. అదే కనుక నేను ఎవరిని కలిసినా మిమ్మల్ని చెప్పను, నేను వచ్చింది రహస్యం, నేను ఏపీ గెస్ట్ హౌస్లో ఎవరిని కలవనని విలేకరులను తిప్పి పంపటం, ఇలాంటివి ఎందుకుంటాయండి? కాబట్టి ఎప్పుడైనా కూడా ఆయన పత్రికలో రాసింది ఎప్పుడు వాళ్ళ వాలంటీర్స్తో సందాలు కట్టించి సర్క్యులేషన్ పెంచి, లేకపోతే సచివాలయ ఉద్యోగులతోనూ చిన్న చిన్న వ్యాపారస్తుల్ని బెదిరించి సాక్షికి సందా కడతారా సస్తారా అని, అవన్నీ ఇప్పుడు అయిపోయింది. సాక్షి గాలి తీసిన ట్యూబ్ లాగా అయిపోయింది. కాబట్టి మహా చదువుకుంటే ఆ సాక్షి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చదవాల్సిందే, వాళ్ళు చదవట్లేదు. ఎందుకంటే ఆయన వ్యక్తి కుటుంబ పూజే కానీ అక్కడ పార్టీ కార్యక్రమాలు కూడా చేయరు. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతమైన అంశాలని కవర్ చేస్తారు. వాళ్ళు మొదట కూడా చెప్పారు, ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తలు స్పష్టంగా కనపడతా ఉంది అభివృద్ధి ఎట్లా జరుగుతుంది అనేది. సుమారుగా 25 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు గ్రౌండ్ అయినాయి, అవుతున్నాయి. నిన్న ప్రధానమంత్రి గారు ఇక్కడ ఏం చెప్పారండి, తెలంగాణలో రైల్వే శాఖకి సంబంధించి గతంలో 1000 కోట్లు 2 ఉమ్మడి రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చేవాళ్ళు, 1000 కోట్లు మాత్రమే. ఇవాళ అక్కడ 10,000 కోట్ల కన్నా పైన జరుగుతూ ఉన్నాయి వర్క్స్. ఇక్కడ 5,000 పైన కోట్లతో తెలంగాణలో కూడా జరుగుతున్నాయి. తర్వాత బుల్లెట్ ట్రైన్లు సంబంధించినటువంటి వర్కులకు సంబంధించి కూడా ఫుల్ ప్రోగ్రెస్లో డిపిఆర్లు తయారు చేస్తున్నారు. అమరావతి మీదుగా అటు చెన్నై వెళ్ళటానికి కానివ్వండి, తర్వాత ఇటు బెంగళూరు వెళ్ళేది కానివ్వండి, అట్లా 3 హైదరాబాద్ తెలుగు రాష్ట్రాలు, మళ్ళీ ఆ తర్వాత వైజాగ్ విజయవాడ కారిడార్ని కూడా స్ట్రెంగ్తన్ చేస్తున్నారు. అట్లా ఇంటర్నల్గా కూడా విత్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో ఇట్లా ఈ 2 రాష్ట్రాల మీద కూడా ప్రభుత్వం చాలా ఎక్కువ దృష్టి పెట్టింది. గతంలో నార్త్ స్టేట్స్ మీదే ఉండేది ప్రధానమైన దృష్టి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ రాష్ట్రాలు కూడా ప్రగతి పదంలో ముందుకెళ్తున్నాయి. నేషనల్ పర్ క్యాపిటా ఇన్కమ్లో ఎక్కువ భాగం వీళ్ళు షేర్ చేస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్రాల మీద ప్రత్యేకంగా మోడీ గారు ఎందుకు దృష్టి పెట్టాడంటే, ఈ రాష్ట్రాల్లో కూడా బీజేపీ సమ్మిళితమైనటువంటి కూటమి అన్నా ఉండాలి, లేకపోతే ఆ ప్రభుత్వం అన్నా ఉండాలి, బెంగాల్ లాగా. అట్లా విస్తృతిని బీజేపీని దక్షిణాదిలో కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ప్రజలపై ఉన్న రిజర్వేషన్స్, కొన్ని అనుమానాలు ఉన్నాయి బీజేపీ పట్ల గతంలో, ఇప్పుడు అవన్నీ నేను తీసేయాలి అనే దృక్పథంతో ఆయన ఈక్వల్గా దృష్టి, సమానమైన దృష్టి దక్షిణాదిని కూడా పెడుతున్నాడు. అంటే నిన్న చంద్రబాబు నాయుడు గారితో 1.5 గంటల పైగా సమావేశం జరిగింది. ఆ సమావేశం వివరాలు తెలిసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు కూడా మతి చెడిపోయినట్టుంది. కలిస్తేనే పోద్దండి, చర్చించడం తర్వాత మాట. ఆయన అంత ప్రాధాన్యత ఇచ్చి ప్రోటోకాల్ వదిలిపెట్టి వెళ్ళాడంటేనే, గతంలో మీకు ఒక సంఘటన గుర్తు చేస్తాను. వెంగళరావు గారు పిసిసి ప్రెసిడెంట్ గాను కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రిగా ఉండగానే ఆయన ఒక నిర్ణయానికి వచ్చి రాజకీయాల నుంచి నిష్క్రమించాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఎన్నికలు జరిగినప్పుడు రాజీవ్ గాంధీ గారు హైదరాబాద్ వస్తే కూడా రాజీవ్ గాంధీ ప్రోటోకాల్ని పక్కన పెట్టి ఆయనకున్న వ్యక్తిగత గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని వెళ్ళి కలిసి వచ్చాడు వెంగళరావు గారిని ద్వారకాపూరి కాలనీలో. అది వ్యక్తుల మీద ఉండే గౌరవం. ఇవాళ ప్రోటోకాల్ వదిలిపెట్టి కూడా చంద్రబాబు నాయుడు గారిని కలిసిన కారణం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు తనకి సమాన స్థాయి గల వ్యక్తి, తర్వాత ప్రజా సంక్షేమం కోరుతున్నాడు, దేశ క్షేమం కోరుతున్నాడు, వ్యక్తిగత సంపాదన కోసం తాపత్రయపట్టలేదు. కాబట్టి మొన్న వచ్చిన మెజారిటీ కూడా చంద్రబాబు నాయుడు గారి విశ్వసనీయత ఏంటో కేంద్రానికి మళ్ళీ చూపించింది. 164 స్థానాల్లో గెలిచి వచ్చాడంటేనే. తర్వాత జగన్మోహన్ రెడ్డి కేవలం వ్యక్తిగత సంపాదన కోసం, తర్వాత వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి అధికారాన్ని ఉపయోగించి చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేసి ఏ స్థితికి వెళ్ళాడో తెలుసు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణలో ఉన్న పరపతిని ఉపయోగించుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారిని నా కుడి భుజంలాగా నిలబెట్టుకోవాలనే ఒక మెసేజ్ని పంపడానికి ఆయన వెళ్ళాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనలో 2-3 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చే అవకాశం కూడా ఉంది. ఉంటుందండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఏమి ఆయన వ్యక్తిగత అడగడండి, నా కేసుల గురించి ఆయనకేమి కేసులు లేవు, ఆయన అడగాల్సిన అవసరం లేదు. తర్వాత ఆయన వెళ్ళాడు అంటేనే సహజంగానే అవతల వాళ్ళు కూడా, అమిత్ షా గారు కానివ్వండి, పాటిల్ కానివ్వండి, నీతి ఆయోగ్ వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా అవగాహనతో ఉంటారు. ఆయన గతంలో ప్రపోజ్ చేసిన వాటి మీద వాళ్ళు వివరణ ఇస్తారు, ఏ స్థాయిలో జరుగుతున్నాయి పనులు అని చెప్తారు. తర్వాత ఈయన ఇరిగేషన్కి సంబంధించిన ప్రాజెక్టుల మీద ఎక్కువ దృష్టి పెడతాడు ఇప్పుడు. ఎందుకంటే మళ్ళీ 29 ఎలక్షన్లు వచ్చేలాగా ఖచ్చితమైన ఫలితాలు చూపించాలి, మాటల మనిషిగా మిగిలిపోకూడదనే కదా ఆయన చేస్తున్న కృషి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా, మోడీ గారు ఎక్కడికి వెళ్ళినా అది సద్వినియోగం అవుతాయి తప్ప దుర్వినియోగం చేసే మనుషులైతే కాదు. జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ
30-40 సార్లు ఢిల్లీ తిరిగి బెయిల్ కోసం బ్రతిమాలలేదని, చంద్రబాబు నాయుడు గారు 30 పర్యటనలు కూడా 30 లక్షల కోట్ల రూపాయలు పైగా పెట్టుబడులు తీసుకొచ్చారంటే విశ్లేషించిన దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్కారం అండి.